మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. మరో 40 రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు కథన రంగంలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ అధికార పక్షాన్ని టార్గెట్గా చేస్తూ రైతు సమస్యల్ని ప్రధాన అజెండాగా పెట్టుకుని 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అన్నదాతకు అండగా కేసీఆర్ పొలంబాట పట్టనున్నారు. జనగామ జిల్లాతో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కేసీఆర్ ఉదయం 10:30 జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకుంటారు. ఉదయం 11:30 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అరవపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:30 జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:30 నుంచి అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నెడమానూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. నల్గొండ జిల్లాకు గుండెకాయ లాంటి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో కనీసం సాగుకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో పొలాలన్నీ ఎడారిగా మారిపోయాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఓదార్చడంతో పాటు గత 10 ఏళ్ల కాలంలో తాము ప్రణాళిక ప్రకారం పంటలకు నీరిచ్చిన విషయాన్ని రైతులకు గుర్తు చేయనున్నారు. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సూర్యాపేటలో నిర్వహించే ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారనే విషయం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది.